హాయ్ హలో నమస్తే, నేను మీ సాకేత్ కుమాండూరి. నేను మీ కౌముది. సో ఈరోజు మార్చ్ 8 దట్ ఈస్ విమెన్స్ డే. సో ఈరోజు మనం విమెన్స్ డే సందర్భంగా విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను చదివిన నా కాలేజ్కి దట్ ఈస్ విల్లామారి డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్. సో అక్కడికి వచ్చేసాము అలాంగ్ విత్ సాకేత్. సో ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్. మరి ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ మార్చ్ 8 విమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, దాని గొప్పతనం ఏంటి, అలానే విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి వాళ్ళ వ్యూస్ వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాము. సో మీరందరూ రెడీయా? సో లెట్స్ గో అండ్ టాక్ టు ఆల్ ది గర్ల్స్ ఆఫ్ విల్లామేరీ కాలేజ్. హలో అందరికి, హాయ్, హౌ ఆర్ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. సో ముందుగా వనితా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విమెన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే. మార్చ్ 8న మనందరం విమెన్స్ డే జరుపుకుంటాము. అవును. అది ఎందుకు జరుపుకుంటాము, మార్చ్ 8 ఎందుకు అని తెలుసుకునే ముందు ఇక్కడ అందరికీ ఫిబ్రవరి 14th గురించి తెలుసు కదా? తెలుసా? ఫిబ్రవరి 14th ఏంటి? అబ్బో. సో మార్చ్ 8 ఏంటి? మార్చ్ 8న విమెన్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎవరికైనా తెలుసా మార్చ్ 8 ఎందుకు విమెన్స్ డే జరుపుకుంటారో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వనిత ప్రేక్షకులందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మన మహిళల దినోత్సవం అంతర్జాతీయంగా మార్చ్ 8న జరుపుకుంటాము. సమాన హక్కు గురించి జరుపుకుంటాము. మహిళలు అన్నిట్లో సమానంగా, వాళ్ళు శాలరీస్ కానీ జాబ్ టైమింగ్స్ గురించి అన్నిట్లో సమానంగా పోరాడడానికి మహిళల దినోత్సవం అంతర్జాతీయంగా జరుపుకుంటాము. చాలా బాగా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించావు. థ్యాంక్స్ అ లాట్. ఆన్సర్ అయితే కరెక్టే సాకేత్. సో ఆన్సర్ విన్నారా మీరందరూ? బేసిక్ గా మార్చ్ 8నే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, మార్చ్ 8న 18th సెంచరీలో ఒక పెద్ద రెవల్యూషన్ చేశారు. బికాస్ ఆ 18th సెంచరీలో అమ్మాయిలకి, మహిళలకి వర్కింగ్ టైమింగ్స్ చాలా ఎక్కువ ఉండింది అండ్ వాళ్ళకి పే చేసే వేజెస్ కూడా చాలా తక్కువ ఉండింది. సో ఇది బ్యాలెన్స్ చేస్తూ అబ్బాయిలతోని ఈక్వాలిటీ తీసుకురావడానికి ఆ రోజు మనం మహిళల దినోత్సవం జరుపుకుంటాం. అండ్ ఈ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన అమ్మాయికి నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది. వావ్ సాకేత్, నాకు ఆన్సర్ తెలుసుగా. సో సాకేత్, కంగ్రాచులేషన్స్. సాకేత్ నువ్వు నన్ను పట్టించుకోవట్లే, నాకు ఆన్సర్ తెలుసు, మరి నాకు గిఫ్ట్ ఇవ్వాలి. నీకు గిఫ్ట్ ఇస్తా, తర్వాత ఇస్తా. కాకపోతే జనరల్ గా ఇప్పుడు నాకు మా మదర్ అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో మా సిస్టర్ అంటే చాలా ఇష్టం, నా చెల్లి అంటే నాకు ఎంత ఇష్టం అంటే తన పేరు నేను టాటూ వేయించుకున్నాను. సో నాకు అంత ఇష్టం అన్నమాట. అలా మీకు మీ ఇంట్లో ఇష్టమైన మహిళలు ఎవరు, ఎందుకు, ఆర్ ఎవరి దగ్గర నుంచి మాక్సిమం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? అది ఇంట్లో కావచ్చు ఆర్ మీ ఫ్యాకల్టీ కావచ్చు, ఎవరైనా. Who is that one lady who has inspired you a lot? My mother is my inspiration to me. She inspires me every day. రోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంటది. She supports me in everything whatever I do. సో ఇటు పక్క నుంచి మీరు చెప్పండి. నా రోల్ మోడల్ మా మదర్. ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అండ్ నేను కూడా అలానే హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటాను. సో షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. బేసిక్గా సాకేత్, మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ బేసిక్గా మనం చెప్పేది మన అమ్మ. ఎందుకు అని అంటే ఆవిడని చూసి ఆవిడలో ఉండాలి అని మనం చిన్నప్పటి నుండి అనుకుంటాం. అండ్ మదర్ కాకుండా వేరే ఇంకెవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉండుంటారు కదా ఖచ్చితంగా. ఆ అదర్ పర్సన్ ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో, మీ కెరియర్ చూస్ చేసుకోవడంలో కానీ ఆర్ ఎల్స్ లైఫ్ స్టైల్ విధానంలో కానీ, ఫర్ ఎనీథింగ్, హూ ఇస్ ద అదర్ లేడీ, ఐ మీన్ అదర్ దాన్ యువర్ మదర్? ఎవరు చెప్తారు? One lady who has inspired you. We all love our mother, that's true. But there are several other inspirational ladies also.
And my inspiration is obviously our first woman Prime Minister Indira Gandhi. And in those days, I don't think a woman could do such steps which she took. She took very daring steps, and there wouldn't be Bangladesh, and there wouldn't be, I think, the India which we are enjoying today without her contribution. So that's why Indira Gandhi is my inspiration. Awesome. Super. So anybody else? మీరు ఇప్పుడుండే కరెంట్ అఫైర్స్లో కానీ కరెంట్ హూఎవర్ ఈస్ డీలింగ్ విత్ ద థింగ్స్ రైట్ నా వాళ్ళల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది ఎవరైనా ఉన్నారా? సింగర్ కానీ, యాక్ట్రెస్ కానీ, బిజినెస్ ఉమెన్ కానీ, ఎనీ వన్? My inspiration is Indra Nooyi. She's a dynamic entrepreneur. Indra Nooyi కాకుండా ఇంకా ఉన్నారు అరుంధతి భట్టాచార్య, SBI చైర్పర్సన్. నెక్స్ట్ we also have Chenta Kochhar. So many dynamic leaders ఉన్నారు ఫీమేల్స్లో కూడా. My next question is, ఎవరైనా ఇక్కడ you want to dedicate a song or a poem or a line, a statement, might be anything, to your loved ones, loved women. వాళ్ళు ఎవరైనా కావచ్చు, your mother, your sister, your friend, your teacher, వాళ్ళకి ఏదైనా ఒక డెడికేషన్ లాగా ఇద్దాం అనుకుంటున్నారు. It might be a song, it might be a poem, it might be a statement. థ్యాంక్ యూ మమ్మీ, నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు. నీ వల్లే మేము ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్. నువ్వు ఇక్కడ ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది. కాదు సాకేత్, నాకు ఇక్కడ మాట్లాడుతుంటే వీళ్ళేమో ప్లాన్ అంటే నెక్స్ట్ ఏం మాట్లాడాలి అని డిస్కస్ చేస్తారు. అదే చెప్తున్నా, ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది. సో ఆ కుట్రలో ఇక్కడ ఒక ఎవరు? గ్రూప్ సాంగ్ పాడతారంట. వావ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, మనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే. సూపర్. సో మీరు పెదవే పలికిన మాటల్లోనే అనే బ్యూటిఫుల్ సాంగ్ పాడితే నాకు కూడా ఇంకొక మదర్ సాంగ్, ఒకటి మదర్ మీద ఉన్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ నాకు గుర్తొచ్చింది. అది ఇక్కడ ఉన్న మీ అందరికి డెడికేట్ చేస్తున్నా, మీ అందరి తరఫున మీ మదర్స్ కి డెడికేట్ చేస్తున్నా. అండ్ దట్ సాంగ్ ఇస్ मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ, यूं तुम्हें दिखलाता नहीं, तेरी परवाह करना पाऊँ माँ, तुझे सब है पता है ना माँ, तुझे सब है पता. मेरी माँ जब भी कभी पापा मुझे जो जोर से झूला झूलाते हैं माँ, मेरी नजर ढूंढे तुझे, सोचूं यही तू आके थामेगी माँ. థ్యాంక్ యూ. సో నేను పాడాను కాబట్టి నా తర్వాత కౌముది కూడా పాడాలి కదా పాట. యాక్చువల్లీ మీ అందరికీ తెలియని విషయం తెలుసో తెలీదో కానీ 2 విషయాలు. కౌముది ఈజ్ అన్ ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ విలా మేరీ, అండ్ సెకండ్ థింగ్ ఇస్ షీఈ్ అ సింగర్, యాక్ట్రెస్, డాన్సర్, యాంకర్. నా ప్రొఫైల్ మొత్తం చదువుతున్నాయండి సాకేత్. ఇంకేమేమి ఉన్నాయా అని, టార్చర్ అన్నీ ఉన్నాయి. షీఈ్ అన్ ఆల్ రౌండర్. సాకేత్, ఇప్పుడు నువ్వు పాడిన తర్వాత నాకు కూడా పాడాలనిపిస్తుంది సాకేత్. కాకపోతే ఈ పాట చాలా హ్యాపీ గోయింగ్ గర్ల్స్ కోసం. ఓకే, చాలా ఈ పాట అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. బేసిక్గా నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ పాటని. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి, జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంత తెగ అల్లరి చేయాలి. చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం, చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం. సో
సాకేత్ నాకు ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్ కనిపించాడు సాకేత్. నాకు కూడా యాక్చువల్లీ నువ్వు పాడుతుంటే నీ పాటకి మైమరిచిపోయి ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్ ఎంట్రీ వచ్చిందనమాట. నీ కోకిల గొంతుని విని అలా క్లాస్ రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఎవరు ఏం జరుగుతుంది? నిజమైన కోకిల. ఐ రిక్వెస్ట్ సాహితీ చాగంటి. Hey Chaganti to our show. And also so we have Sahiti Chaganti, మా కుట్టి చెల్లి. సో అమ్మాయి, ఈ అమ్మాయిలో కూడా హీరోయిన్ ఉంది తెలుసా సాకేత్? అమ్మో దాన్ని ఇప్పుడు బయటకు తీయద్దు. ఒక్క నిమిషం. ఈ అమ్మాయి టిక్ టాక్ షేర్ హోల్డర్ తెలుసా మీకు? Yeah, I know. Recently I got పే చేస్తున్నారు. Yeah, that is what you are a shareholder, man. I know. Sorry. మ్యామ్ అన్నావుగా. Ma'am, Yeah. ముందుగా అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఎంజాయ్ యువర్ డే. ఆల్ గ్రేట్ విమెన్. సరే, అసలు విమెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు చెప్పు? విమెన్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే నాలాంటి అందమైన అమ్మాయిలు, నీలాంటి అందమైన అమ్మాయిలు జరగవా? కి ఏం బయలుదేరు? ఈ అబ్బాయి వద్దు. పరిస్థితి ఏంటి? కి ఎంపవర్ గా ఫీల్ అవ్వాలని ఒక రోజు ఫీల్ అవ్వాలని లేదు, రోజు జరుపుకోండి. రోజు మీలాంటి వాళ్ళు ఇంతమంది బ్యూటిఫుల్ అమ్మాయిలకి అంతే ఎలా చెప్పాలి ఇంపార్టెన్స్ ఇచ్చి అమ్మాయిల్ని పువ్వుల్లా చూసుకోవాలి. ఆడిపోతే ఏం చేయాలి? ఏం చేయకూడదు. ఓకే సాహితి, ఇంతసేపు చాలా మాట్లాడావు. ఏం మాట్లాడావో మనకు కూడా తెలీదు, కాకపోతే తెలిసినట్టుగా మంచి పాటలు పాడవా? తప్పకుండా. విమెన్ అందరికి డెడికేట్ చేస్తే ఒక మంచి చక్కటి మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. థ్యాంక్ యూ. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, మలాగ లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోగలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. అందుకనే మన సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు అందరూ ఒకటే మాట చెప్పారు, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అంటే 2-3 పాటలు అమ్మాయిల మీద అయ్యాయి, అలా అని అబ్బాయిల మీద అవ్వలేదని కాదు, నాకు గుర్తు రావట్లేదు అంతే. సాహితి, నీకు చాలా మంచి ఫేమ్ తెచ్చిన పాట ఏదన్నా నీ సాంగ్? కాటమరాడు మూవీలో నేత చీర అనే పాట. ఏ నేత చీర కట్టుకొచ్చి ఓ నాయక సిలకలాగా నవ్వుతుంటే, ఓ నాయక మీసం ఎగిరి కన్ను కొట్టే, కాలర్ ఎగిరి కేక పెట్టే, ఎర్ర తుండు ఇలా కొట్టెనే, నువ్వు చేనేత పంచ కట్టినా, ఓ నాయక సంకురాత్రి పుంజు వేరా, ఓ నాయక గాజులేమో గోల పెట్టే, మోజులేమో లేవబట్టే, సిట్టి నడుము సమట పట్టెనే, అహవయ్యారం బుట్టలో బుగ్గ మీద సొట్టలో, ఏరుకుంటే 7 వింతలో, నువ్వు పలగలగే పొగిడి పొగిడి కలకలమే రేపుతావు, నీ సంగతి నాకు ఎరకరో, ఓరి దేవుడో ఓరోరి దేవుడో, ఏం పిల్లది ఎంత బాగున్నది, ఓరి దేవుడో ఓరోరి దేవుడో, ఏం పిల్లది ఎంత బాగున్నది. సూపర్. Thank you so much. Super, thank you so much Sahiti. Thank you for gracing this occasion and speaking so high about me, Magallu, Buddhi, Kukkatoka and all. Thank you so very much. God bless you. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఒకసారి నన్ను పర్సనల్ గా కలువు. తప్పకుండా. అప్పుడు చెప్తాను ఈ సంగతి. On a serious note, happy women's day. Thank you so much Sahiti. Happy Women's Day. Thank you so much. సో ఇప్పుడు కొన్ని మంచి క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైతే దానికి మంచి ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అన్నది కౌముది చెప్తుంది మనకి. బేసిక్గా ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఇంటికి వస్తాం కదా, మన ఇంట్లో అన్నయ్యలు లైక్ వీ హ్యావ్ బ్రదర్స్, కజిన్స్, అబ్బాయిలు ఉంటారు కదా. ఇప్పుడు మీరు లేట్గా ఒకవేళ ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడో పార్టీకి వెళ్ళి కొంచెం లేట్గా వచ్చారనుకోండి, మీకు ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుందా? అన్నయ్య ఆర్ తమ్ముడు కొంచెం లేట్గా వచ్చినా సరే వాళ్ళని ఏం అనరు, మీరు కొంచెం లేట్గా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు పర్మిషన్ ఉంటుందా? పర్మిషన్ ఉంటుందా? ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది. నీకు బ్రదర్స్ ఉన్నారా? సిస్టరే ఉంది. సేఫ్ అసలు ఏ గొడవ లేదు. బ్రదర్స్ ఎవరెవరికి ఉన్నారు ఇక్కడ? సో మీ బ్రదర్ ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, ఇక్కడ ఉన్నప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఏజ్ గ్యాప్ ఎంత ఉంది మీ ఇద్దరికి? 6 years. 6 years.
సో ఇప్పుడు మీకు అలా బయటికి వెళ్తాను, నేను లేట్ నైట్ వస్తానంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఆహా ఒప్పుకోరు. అదే మీ బ్రదర్కి ఒప్పుకునేవారా? యా ఒప్పుకునే అంటే అబ్బాయే కదా ఎప్పుడైనా వస్తాడు ఏముంది లాగా ఉండేది. సో దిస్ రెడ్ గర్ల్, సో వాట్ ఈస్ యువర్ రెడ్ గర్ల్? ఒక టైం వరకు ఒప్పుకుంటారు, ఒక టైం వరకు ఆ ఒప్పుకుంటారు. ఒక్క టైం అంటే ఆ ఒక్క టైం ఏ ఒక్క లైక్ టైం? బిఫోర్ 8 ఒప్పుకుంటారు, ఆఫ్టర్ 8 ఇస్తరాకులు ఆ రేకులు అవి ఏవి స్టార్ట్ కాక ముందే. ఎస్. మామూలుగా అంటే బయటకు పంపిస్తారు. ఇఫ్ ఎనీవన్ ఇస్ దేర్ అలాంగ్ విత్ మీ ఇట్స్ ఓకే దెన్. ఓకే, బట్ మీకు అలా రెస్ట్రిక్ట్ చేసినప్పుడు యునో వాళ్ళని ఎందుకు ఇట్లా అని అనిపిస్తుంది, అడుగుతాను కూడా. ఐ ఆస్క్డ్ ఆల్సో. మమ్మీ ఏమంటారంటే ఇట్స్ ఫర్ యువర్ సేఫ్టీ, దట్స్ ఇట్, ఓన్లీ వన్ ఆన్సర్ వస్తుంది. ఎందుకో ఈ అమ్మాయి అడుగుతాను అంటుంది కానీ అడగదు, పోట్లా. డెఫినెట్లీ అడుగుతాను. లేదు, మంచిగా మమ్మీని కూర్చోబెట్టి అడుగుతాను డెఫినెట్గా. द सेम क्वेश्चन टू दिस साइड. रेस्ट्रिक्शंस तो कुछ नहीं रहता, बट 6 o'clock से पहले हम लोग आ जाना. वही है बड़ा रेस्ट्रिक्शन. लेकिन भाई 9 o'clock आए तो भी चलता. 9 o'clock आए तो भी चलता. अगर नाइट आउट करना बोले तो फ्रेंड्स के साथ नहीं भेजते. नहीं भेजते. क्यों नहीं भेजते? फ्रेंड ही है ना, फ्रेंड के घर में उन लोग ही ड्रॉप करके आ सकते हैं, सेफ्टी देख सकते हैं, पर भी नहीं भेजते सेफ्टी. इसलिए थोड़े ट्रस्ट इश्यूज रहते हैं ना पापा. ट्रस्ट इश्यूज रहता है. So you want this to be? No, I want this to change. This to change. Yeah. जब बॉयज नाइट आउट कर सकते तो गर्ल्स क्यों नहीं कर सकते? Boys night out Why कर should सकते boys तो have all the girls fun? क्यों नहीं कर सकते? Why should boys have All the fun. What change you want? And for that, what are the things or what are the steps to be taken? Firstly, there's no safety outside, so our parents are really concerned about us. So that is why they doesn't allow us to go out at night. So that has to be changed first thing. So before telling girls not to go out, firstly they have to teach their sons that they should treat well with girls. Girls not to go out, they have to teach their boys to treat the girls in a proper way. This is what Lavanya's opinion is and yours. ఇంకా అమ్మాయిల్ని ట్రస్ట్ చేయాలండి ముందు బయటకు పంపించేటప్పుడు, దట్ వాళ్ళు కూడా చేయగలుగుతారు ఏమైనా అని. ఇప్పుడు అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ ఉన్నారండి ప్రతి ఇంట్లో కూడా. సో ట్రస్ట్ ఈజ్ మెయిన్ థింగ్. Trust ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అమ్మాయిల మీద. What are the steps to be taken for girls getting freedom? There is one thing that has happened. There's like these she cabs, right? Yeah. That's one of the best things that has happened here. So yeah, in the recent times. So I think steps like these, small, tiny steps, actually can make a very big difference, you know, for women's safety. Because nowadays, it's actually become better, I guess. ఇప్పటిదాకా ఇంత మంచి ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ నా సైడ్ నుంచి. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. లావణ్య has already got a gift. సో అమ్మ గురించి చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి. ఐ రియలీ లైక్ దట్ ఆన్సర్. సో సమీక్ష, కంగ్రాచులేషన్స్. సో మనం ఇప్పుడు విల్లా మేరీ కాలేజ్ క్యాంటీన్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఆర్డర్ చేసుకొని తింటున్నారు. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. హాయ్ గర్ల్స్, హౌ ఆర్ యూ? సో ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. కెన్ ఎనీబడి టెల్ మీ వై ఉమెన్స్ డే ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ March 8th? A woman should be recognized, so we have a particular day. Women are celebrated because they are appreciated or honored that day. So I think because of that. 18th సెంచరీలో విమెన్ని బాగా తక్కువగా చూసేవారు, లేడీస్. సో అంటే తక్కువగా చూసేవారు ఇన్ ద సెన్స్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ వాళ్ళ ఎక్కువ ఉండేది. అండ్ వాళ్ళకి పే చేసే శాలరీస్, వేజెస్ కూడా చాలా తక్కువ ఉండేది. దీనికి ఒక రెవల్యూషన్ లాగా స్టార్ట్ అయ్యి ఆ వర్కింగ్ టైమింగ్స్ని కావచ్చు, శాలరీని కావచ్చు బ్యాలెన్స్ చేయడానికి ఆ రోజు దే టుక్ దిస్ ఇనిషియేటివ్ అండ్ దే రికగ్నైజ్డ్ March 8th as the Women's Day. So మీకు just for your knowledge I'm telling you this, and happy Women's Day to all of you. Thank you. See you. ఓకే, ఇక్కడ చాలా గోల పెడుతున్న బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడంతా. ఒకసారి ఇటు రండి. మీరు వస్తే బాగుంటుంది. హలో హాయ్. ఓకే, ఫస్ట్లీ I have a question for you girls, please. What is March 8th? Women's Day. Wonderful. Everybody knows that. Come on. So, why is
విమెన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ March 8th. March 8th ఎందుకు? Because internationally women came to know on that day. They were recognized and people came to know about their strength, how important woman is to this society, to the world. If woman does not exist, nobody exists. Wonderful. You were actually very close, but okay, I'll tell you all. In 18th century, women ni చాలా తక్కువగా చూసేవారు. సో అంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండేవి, వాళ్ళ పే చేసే శాలరీస్ చాలా తక్కువ ఉండేవి. సో ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి విమెన్ అందరూ కలిసి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసి March 8th విమెన్స్ డేగా వాళ్ళు పెట్టుకున్నారు. అప్పటి నుంచి వీ సెలబ్రేట్ విమెన్స్ డే ఆన్ March 8th. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యువర్ నేమ్? Aprajita Bhattacharya. Aprajita, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో మన దగ్గర చాలా యాక్టివ్గా ఒక బ్యాచ్ కనిపిస్తోంది ఇక్కడ. వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి విమెన్స్ డే మీద, అండ్ వాళ్ళ వ్యూస్ ఏంటి ఇప్పుడున్న జనరేషన్ విమెన్ మీద ఆర్ లేడీస్ మీద. సో హాయ్, వాట్స్ యువర్ నేమ్? Hi, I'm Shivani. సో March 8th, what is March 8th? It's Women's Day. Usually you have birthdays, New Year's, alantivi okka day for especially for women to know their importance, to give them a special feeling, and I think they deserve it. Wonderful. So what's your opinion on Women's Day, or what's your opinion on the present present generation women, ladies, girls? I think ఇప్పుడు in this nowadays they are becoming really strong because వాళ్ళకి చాలా opportunities వస్తున్నాయి. They're having too many innovative ideas and they're able to portray it very well. So this day they're showing what they are. They're showing their souls out. I think it is really important to celebrate this day. Wonderful. So మీ ఇంట్లో నీకు ఎలాంటి ఫ్రీడమ్ ఉంటుంది? ఎంతవరకు ఫ్రీడమ్ ఇస్తారు, ఆర్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడతారా? డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్? వాళ్ళకి నీకు మధ్యలో ఏమైనా డిఫరెన్స్ చూపిస్తారా? సో yes, I have two brothers. One is an elder brother and a younger brother. I do have restrictions for like not going too late in the late outside in the night, especially because right now though we are improving ourselves, we have many opportunities for, as she told you, and we are also having this self protection and all given to women all, but still somehow there are women who are not yet protected with outside world. So maybe that's why I've given restrictions at my house. If not, I am not like that dominated with my brothers and all. Wonderful. So can you any one of you, can you give a small tip to the girls who are like very shy or not self confident? I see that you both are really confident in your lives, and భయంగా ఉండే అమ్మాయిలకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? I would just say that when we're born, we're not taught everything. It's just that after we see the outside world, maybe we should learn things and then give us an opportunity to ourselves, saying that yes, we can do something, we can stand at a platform some or the other way. Because it's just that it is always that the girls who are shy, they only think that no, we can't do it, only maybe men can do it, but that's not true. Maybe if we can portray ourselves the best way, in best things, then maybe we can also prove ourselves. Wonderful. And you? Just be yourself, don't hold yourself back. Everybody is special in their own way. I think everybody needs a chance to show what they are. Wonderful. Thank you so much, girls. కింద మనం ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో మాట్లాడాము. ఇప్పుడు ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కాదు, ఇంకొంతమంది అమ్మాయిలు, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. సో ఆడిటోరియం నుండి గోల చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ట్రికీ క్వశ్చన్స్. వాళ్ళకి ఎంతవరకు IQ లెవెల్స్ ఉందో ఉన్నాయో చెక్ చేద్దాం. ఫాలో అయిపోండి. ఫాలో us. హలో, సూపర్. సో ముందుగా అందరికి హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సో మీకు ఇప్పుడు కొన్ని క్యూట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట మీ IQ లెవెల్స్ టెస్ట్ చేయడానికి. ఇక్కడ ఎంతమందికి జనరల్ నాలెడ్జ్ బాగా ఉంది? ఇప్పుడే అందిన తాజా వార్త, విల్లా మేరీ కాలేజ్ లో అందరూ ఆలియా భట్ ఫ్యాన్సే. చూసుకో, అవునా కాదా? షీఈ్ మై ఫేవరెట్ హీరోయిన్ ఆలియా భట్. But after Deepika, obviously. Saket, Alia's IQ levels are gone up. Perfectly. Yeah. Alia's IQ levels have gone up because of AIB. Ninnu two questions aduta. First question: who is the first women president of India? Pratibha Patil.
ఎంతమంది మనీషాలు ఉన్నారమ్మా? ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు కదా మన ఇండియాకి. సోనియా గాంధీ ఎన్నో ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి? She is not a prime minister. Indira Gandhi is a prime minister. మళ్ళీ కూడా మనీషా చెప్పకుండా వెనకాల నుంచి ఆన్సర్ వచ్చి తను వెరీ గుడ్. ఇందిరా గాంధీ ఈజ్ ది ఓన్లీ విమెన్ ప్రైమ్ మినిస్టర్. She became 2 times. 2 times. సూపర్. అసలు క్వశ్చన్ ఏ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారో చూస్తా. హూస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ అ నోబెల్ ప్రైజ్ అండ్ ఫర్ వాట్? In physics 1903. అమ్మో ఇయర్ వాళ్ళు ఇయర్ తో సహా చెప్తున్నారు. వావ్ సాకేత్, ఇక్కడ ఇంతసేపు ఐక్యూ ఐ మీన్ జీకేలో చాలా మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చారు కదా, ఐ మీన్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకే ఒక ఛాన్స్ ఇస్తే రూల్ చేయడానికి మన ఐ మీన్ ఇండియాని. నేను కష్టపడక నాకు అర్థమైంది క్వశ్చన్. ఇఫ్ యూ వర్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాట్ వుడ్ యు డూ? వాట్ చేంజెస్ యు వాంట్ టు మేక్? No exams. I support this and I second it also. నువ్వు ఎగ్జామ్స్ ఏ రాయలేదు, ఇంక నువ్వు సెకండ్ అందుకనే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని చేస్తా. రూల్స్ తో సంబంధం ఏంటి బాబు? వాట్ చేంజెస్ యు వాంట్ టు మేక్? India is still developing country, so I want to make it as developed country. That's it. సో ఇంకెవరిని అడుగుదాం? దిస్ గర్ల్ సాకేత్, నీకు ధైర్యం ఉంటే ఈ అమ్మాయితో మాట్లాడించు. హలో, వాట్స్ యువర్ నేమ్? Tanya. Who's your favorite actor? Varun Dhawan. అదే ఆన్సర్ So చెప్పి. how much change do you have in your bag? At least say this. I don't have. You have 500 change? No. You have 100 rupees. You have 100 rupees change or 100 rupee note? What is the first movie of Varun Dhawan? She is there on point. యాక్చువల్గా గ్రూప్ ఆన్సర్సే వస్తాయి సాకేత్ జీకే అడిగితే. ఇలా ఫస్ట్ సినిమా, లేకపోతే ఏ అవార్డు వచ్చింది, ఏ డ్రెస్ వేసుకున్నారు, రెడ్ కార్పెట్ పైన ఏ కలర్ డ్రెస్, ఎలాంటి దీంతో ఉన్నది, వెనకాల మర్మైడ్ డ్రెస్సా, ఇలాంటివి అడిగితే సింగిల్ ఆన్సర్స్ వస్తాయి. మీ అందరికీ తెలుసా రీసెంట్గా స్నేహ అనే అమ్మాయి చెన్నైలో కాస్ట్ రిలీజియన్ నాకు వద్దు, నో కాస్ట్ నో రిలీజియన్ అని ఒక సర్టిఫికెట్ కూడా తీసుకుంది. సో స్నేహాని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనందరం కూడా కాస్ట్ రిలీజియన్ ఇలాంటి ఫీలింగ్స్ని పక్కన పెట్టి వీఆర్ ఇండియన్స్ అంటూ ముందుకెళ్తే మేబీ వీ కెన్ సీ అ బెటర్ సొసైటీ ఇన్ ద ఫ్యూచర్ అన్నది నాకు అనిపించింది. సో హౌ మెనీ ఆఫ్ యూ ఎనీబడి వాంట్స్ టు స్పీక్ అబౌట్ స్నేహ? నో కాస్ట్ నో రిలీజియన్ అంటే రిజర్వేషన్స్ తీసేస్తే అయిపోతుంది. No one will care for caste and religion. It's all about reservations in the country. కానీ దానివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా. రిజర్వేషన్స్ తీయద్దు, యాక్చువల్లీ రిజర్వేషన్స్ ఉండాలి అని కొంతమంది ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. దానికి వాళ్ళు చాలా వ్యాలిడ్ ఇవి ఇస్తున్నారు. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయడం ఎలా? రిజర్వేషన్ మీద కాకుండా మెరిట్ బేస్ మీద ఇస్తే ఇట్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. నేహా, వాట్ అంటే మీరు ఇమ్మీడియట్గా టక్కుమని అడిగిన వెంటనే యూ సెడ్ ఇండియన్ అండ్ హ్యూమన్. సో వై డూ యూ థింక్ లైక్ దట్? Because first we are humans, that is our main responsibility. Aa tarvata we are either any caste. If everybody is born same, why should we divide using caste? So let's take a small oath, no caste no religion oath in this auditorium on the occasion of Women's Day. Shall we do that? Yes. We the students of Villa Mary College hereby take the oath of no religion, no caste from today, and this is for a better society and better India. Jai Hind. Subha. Like to thank Sneha from Chennai for bringing up this initiative and inspiring and motivating many other girls and women in India. Thank you so much, Neha. Wish you a happy Women's Day. Neha, mere ganaka president aithe, what changes would you want to make? If I was the president, the first change I want to make is
to make the legal age for marriage for women is 30 or 27 because we women want to achieve so much and we are so much of the time we are restricted because of age ante ee age lopala marriage chesukovali ani. So if that's pushed off to 27 we can do whatever we want and achieve much more than we are actually achieving now. Well said. I do agree. The same question has so many answers. So, if I am to become a Prime Minister of India, I would like to make the country like Japan because women are not discriminated there at work. Wow. Very well said. Kamudi indakala inta manchi answer ichina Nehaki a small. So, one for Padma. So, Padma. Thank you. Thank you. And name any 3 women who were honored with Bharat Ratna in India. Lata Mangeshkar, Indira Gandhi. Okay. She has answered 2. Mother Teresa, Indira Gandhi and Lata Mangeshkar. Amazing. That's Mother Teresa, Indira Gandhi and Lata Mangeshkar. Superb. Thank you. So, the question to you is, who is the girl, lady who has won Miss World in 2018? Manushi Chillar. Perfect. And who's the first woman IPS of India? Kiran Bedi. Perfect. Who is the first lady and what's her name of Telangana and Andhra Pradesh? Wife of Governor. Wife of Governor. Perfect. What's her name? I don't know. Okay, anybody knows her name? Vimala Narasimhan. Superb. So these both deserve a gift and this is a very tough question and she has answered it perfectly and this is a small token of gift from our side and thank you. Nehak already ochindi. Nehak already ichesaru. So, Saket, before we wind up, I would like to ask a question to all these girls because I think it is very important. మనం ఇంటి నుండి కాలేజ్కో లేకపోతే ఆఫీస్కో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు మన గురించి ఎంతో జాగ్రత్త పడుతుంటారు అట్లనే మన గురించి మనం ఎంత సేఫ్టీ తీసుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్ లో మనం చాలా వింటున్నాం న్యూస్లలో కావచ్చు ఎక్కడైనా అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి కొంచెం ఆకతాయి మూకలు అంటారు కదా అలాంటి అబ్బాయిలు దాడులు చేస్తున్నారు వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ ఎలా అవి వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది తెలుసుకుందాం. సో మనం ఈ మధ్య మనకి వైరల్ వీడియో ఒకటి వచ్చింది మెట్రో స్టేషన్స్లో గర్ల్స్ అందరూ ఒకళ్ళే వెళ్తున్నారు లిఫ్ట్లో. సో మన ఈ మధ్య ఒక వైరల్ వీడియో వచ్చింది అతను జస్ట్ ఫర్ ఎ బ్యాగ్ ఆ బ్యాగ్ తీసుకోవడం కోసం అమ్మాయిని కొట్టి ఆ బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు. సో ప్లీజ్ డోంట్ ట్రావెల్ ఇన్ మెట్రో ఓన్లీ సింగిల్ పర్సన్. Please travel with a group in lift. One more thing. I have a continuation question for this girl's answer. If at all you don't have a chance of traveling in a group. Self defense. How do you improve your self defense? అంటే బాయ్స్ అలా ఉన్నప్పుడు మనం ఇంకా గట్టిగా ఉండాలి కానీ ఆ వైరల్ వీడియో మీరు చూసాక హీస్ లైక్ అసలు ఎంత కొడుతున్నాడు అంటే అమ్మాయిని అసలు సీరియస్లీ వీ కాంట్ సీ దట్ వీడియో అసలు కొట్టి ఫర్ ఎ బ్యాగ్ హీస్ డూయింగ్ లైక్ దిస్. Okay. Thank you. Saket, Neha will be answering this. Okay, for women girls, to be safer, silence please. For women to be safer, the first thing we have to do is boys' mentality from when they're kids. The parents should start teaching them how to treat women with respect and not objectify them. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే బేసిక్ సేఫ్టీ మెజర్స్ ఏవైనా ఇప్పుడు మనకి వేరే ఛాన్స్ లేదు ఎవరిపైన డిపెండ్ అవ్వలేము అలాంటి సిచ్యువేషన్స్లో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మన పెట్టుబడి అంతా ప్రతి ఒక్క జనంది పుట్టేది దాంతోనే పెరిగేది మనం ఇంత పెరిగేది అది తెచ్చుకోవడం కోసమే. దట్ ఈస్ ఇంటలెక్ట్ తెలివితేటలు. మనము ఎప్పుడన్నా అలర్ట్గా ఉంటే అదే మనకి ఇంపార్టెంట్ ఆన్సర్. లైక్ ఏమైనా ప్రాబ్లం జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే సమాజంకి నోటిఫై చేయాలి. వన్ థింగ్ ఇస్ వీ హ్యావ్ లాంగ్వేజ్. సో మనం చెప్పాలి వీ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అని చెప్పేసి పక్క వాళ్ళతో అవేర్ చేసేలా చేయాలి. అది కాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే విమెన్ మెన్ అందరూ ఈక్వల్ అని చెప్పేసి ఒక బ్రాడ్ మైండ్ అండ్ థింకింగ్ రావాలి సొసైటీలో. అండ్ జస్ట్ బికాస్ ఈమె ఒక ఇది అమ్మాయిలా పుట్టింది కాబట్టి అలా పెరుగుండాల్సిన అవసరం లేదు. అందరూ ఈక్వల్, అందరూ కేపబుల్, చాలా గొప్పగా బ్రతకచ్చు అందరూ. Superb. Thank you.
నాకు చాలా నచ్చిన 2 విషయాలు ఆన్ అ లైటర్ నోట్ ఏంటంటే ఇంటలెక్ట్ పెరగాలని చెప్పి ఆలియా భట్ నోట్లోంచి వినడం ఈస్ అమేజింగ్. అండ్ సెకండ్ థింగ్, చాలా మంచి విషయం తను చెప్పింది ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు మీ లోపల పెట్టుకోకండి. యూ నీడ్ టు కమ్యూనికేట్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, సిస్టర్స్, పేరెంట్స్, ఆర్ యూ హ్యావ్ షీ టీమ్స్, యూ హ్యావ్ మెనీ అదర్ ఆర్గనైజేషన్స్ విచ్ సపోర్ట్ విమెన్. సో నాకు అమ్మాయి చెప్పిన దాంట్లో అనిపించింది అండ్ నేను స్ట్రాంగ్గా నమ్మే ఒక పాయింట్ ఏంటంటే ఇంకా గర్ల్స్ నీడ్ టు స్టార్ట్ స్పీకింగ్ అవుట్. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. ఇట్స్ హై టైమ్, ఇట్స్ రియలీ హై టైమ్. మీరు మాట్లాడడం మొదలెడితే కానీ సొసైటీలో చేంజెస్ రావు. యాక్చువల్లీ చాలా మంచి పాయింట్ చెప్పింది. దానికోసం షణ్ముఖి అలియాస్ ఆలియా భట్కి ఈ స్పెషల్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ. I feel so good to be back to my college. Vanita channel ki thanks, team andarki kuda, and special thanks to Saket. శీఘ్రమే ప్రాప్తిరస్తు. Thank you so much. Wish you the same. ఇప్పుడు ఏంటంటే ఇంతమంది అమ్మాయిలు నేను కూడా ఇదే కాలేజ్లో చదివచ్చాను. I can feel that వాళ్ళ all that my old days are back. నా చూసావా నా స్పెషల్ అప్రిసియేషన్ ఎలా తెచ్చుకున్నాను. So girls, I'm very proud of you all because you all are so very strong and confident. మీరు చేస్తున్న అన్ని పనుల్లో అండ్ తను చెప్పినట్టుగా ఇప్పుడు you should speak up, you should communicate with your people around you and దేనికి భయపడకూడదు. ఏదున్నా కూడా you need to go and achieve that whatever you want to get in your life. So be strong and be confident as always. I'm very proud to be a woman and happy Women's Day. Thank you so much. It was nice talking to you all. So to close this program, ఒక మంచి పాటతో క్లోజ్ చేద్దాం అనుకుంటే మా వాళ్ళందరూ మాస్, లవ్, హిందీ, అది ఇది ఇట్లా నాలో కూడా జోష్ పెంచేశారు. దేశీ గర్ల్స్ వీళ్ళందరూ. కాబట్టి ఒక 3-4 పల్లవులు పాడతాను కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్. టు స్టార్ట్ విత్ ఫస్ట్ వీళ్ళు వచ్చింది బాహుబలి. అండ్ పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిగా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతోనే నువ్వుండాలయ్యా. అప్నే కరం కి కరదాయే యారా यारा यारा, मुझको इरादे दे, कसमें देवा दे दे, मेरी दुआओं के इशारों को सहारे दे. दिल को ठिकाने दे, नए बहाने दे, ख्वाबों के बारिशों के मौसम के पैमाने दे. पान में पुदीना देगा, नक्का नगीना देगा, चिक्की नीचे मेली देगी, चिकना कमीना देगा. चांद ने चीटर होके चीट किया तो सारे तारे बोले बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल, माने ना बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल, माने ना. मेरी बात ज्यादा बात है, बुरी बात. तारे में कटोरा लेके आलू बात, मूली बात. मेरे पीछे किसी ने रिपीट किया तो सर मैंने तेरे मुंह पे मारा मुक्का. बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल, माने ना बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल, माने. इसमें भूत कोई चढ़ा है, ठहरना जाने ना, जिद पकड़ के खड़ा है, कम वक्त छोड़ना जाने ना. बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल, माने ना बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल, माने ना.
Thank you so much, girls. Thank you so much.